సో ఆస్మా వాళ్ళ సిమ్టమ్స్ జనరల్గా చూస్తే చెస్ట్ టైట్గా ఉండటం, ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉండటం, రికరెంట్ కాఫ్ వస్తూ ఉండటం, అండ్ వీజింగ్, ఎస్పెషలీ నైట్ పడుకున్న తర్వాత వీజింగ్ ఎక్కువగా ఉండటం, ఏదైనా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేసిన వెంటనే కూడా వాళ్ళకి గాలి సరిగా అందకపోవటం, ఇలా ఊపిరి గట్టిగా తీసుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అది కూడా ఏంటంటే మళ్ళీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా, ఒక్కొక్క సీజన్ బట్టి ఒక్కొక్కలాగా ఇలా కూడా చూడొచ్చు. రాజ్మా రైస్ కి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న రాజ్మా 1 కప్పు, ఉడికించుకున్న బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1/2 టీ స్పూన్, అల్లం తురుము 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. రాజ్మా రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కాస్త నూనెని అప్లై చేసుకుని అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, ఇంగువ, ధనియాల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి ఉడికించిన రాజ్మా అలాగే ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి బాగా కలిపి మూత పెట్టి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రాజ్మా రైస్ రెడీ.